నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సెప్టెంబర్ మాసంలో ఉత్పత్తిలో వెనుకబడిన కార్మికుల అధికారుల సమిష్టి కృషిలో టార్గెట్ ఛేదన దిశగా పయనిస్తామని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ తెలిపారు. ఆర్జీవన్ జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం సెప్టెంబర్ మాసంతో పాటు ఇప్పటివరకు ఆర్జీ ఏరియా సాధించిన ఉత్పత్తి లక్ష్యాలను మీడియాకు వివరించారు. సెప్టెంబర్ నెలకు గాను 3,64,000 గాను 3 లక్షల సుమారు 3 లక్షలు సాధించడం జరిగింది. 3,64,000కు 3,64,000 3 లక్షలు తక్కువైంది. 82% ఉన్నాం గత నెల. అట్లే ఈ సంవత్సరం మొదటి నుంచి కనుక చూసుకుంటే 23,11,000 గాను 20 లక్షలు సుమారు 20 లక్షలకు వచ్చి ఒక 3 లక్షల మైనస్లో ఉన్నాం. 86%. ఈ సంవత్సరం దానికేమో 86%లో ఉన్నాం. గత నెలనేమో 82%లో ఉన్నాం. ఇందులో మెయిన్గా ఏంటంటే గత 13 రోజుల నుంచి స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలనే ఏదైతే డిమాండ్తో స్థానికులు ఆపుతున్నది అయితే ఉందో అది దానివల్ల ఏంటంటే ఒక 13 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ తక్కువ జరగడం జరిగింది. అట్లనే ఒక 1,30,000 కోల్ తక్కువ చేయడం జరిగింది. మొదటి దఫా గత 2-3 రోజుల క్రితం ఒక దఫా చర్చలు జరుపుకోవడం జరిగింది స్థానిక నాయకులతోనూ పటేల్ కంపెనీ వారితో. ఇవాళ కూడా ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. దాదాపు దగ్గర దాకా వచ్చింది. ఇరు పక్షాలు 80% స్థానికులకు ఉద్యోగాలు చేయడానికి అంగీకారం జరిపారు. అట్లనే స్థానిక నాయకులు కూడా స్థానిక యువత మిగిలిన వారందరితో పోటీగా ఉండి పనితనంలో కానీ పని చేయడంలో కానీ ఒక పోటీగా ఉండి పనిచేస్తామన్న హామీ ఆ ఛాలెంజ్ తీసుకోవడానికి కూడా అంగీకరించారు. బయట నుంచి వచ్చిన వారితో పోటీగా పనిచేసి మనం కంపెనీ నిలబెడతామని వారు కూడా ఛాలెంజ్ తీసుకోవడానికి ఆ హామీ ఇస్తున్నారు. తొందరలోనే ముగిస్తాయనే నమ్మకం. ఇప్పుడు 2వ షిఫ్ట్ లో స్టార్ట్ అయింది స్ట్రైక్ అనేది. ఇప్పుడు మళ్ళీ 2వ షిఫ్ట్ అంటే 12 గంటల షిఫ్ట్ ఒక 10 నిమిషాల పావుగంటలో చాలా అయ్యే అవకాశం ఉంది. చాలా అయితే మనం ఏదైతే లోటు ఉందో 86% సంవత్సరంలో ఉందో దాన్ని కూడా పూడ్చుకొని ఆర్జీవన్ ఏరియా సింగరేణిలో ఉన్న మిగిలిన ఉత్తమ ఏరియాలతో పాటు ముందు వరుసలో ఉండి ఈ యొక్క మనం కోల్పోయిన ప్రొడక్షన్ కూడా సాధించి మరొకసారి ఆర్జీవన్ ముందు వరుసలో ఉంచి ఆర్జీవన్ ఏరియా ఉత్తమమైన ఏరియాలో ఉండడానికి అన్ని వైపుల నుంచి ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్ మీడియా కానీ అధికారులు కానీ సూపర్వైజర్ కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరి తరపు నుంచి చేసి దీన్ని సాధిస్తామని పూర్తి నమ్మకం. ఇకపోతే మీరందరికీ తెలుసు గత 1-2 ముఖ్యమైనవి మంచి విషయాలు జరిగినాయి. మనము శ్రీ బట్టి విక్రమార్క సార్ డిప్యూటీ సీఎం గారు వచ్చి పంపుడు స్టోరేజ్ ప్లాంట్ దానికి మనం పరిశీలించడం జరిగింది. అది టాటా కన్సల్టెన్సీ వాళ్ళు చేస్తున్నారు. అట్లనే గౌరవ జిల్లా మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు వారి యొక్క కృషితోని 800 మెగావాట్ రామగుండంలో పవర్ ప్లాంట్ పెట్టడానికి కూడా చురుకుగా జరుగుతున్నాయి. మొన్ననే చీఫ్ మినిస్టర్ గారిని కలిసి వారి నుంచి కూడా హామీ తీసుకోవడం జరిగింది. అది ఒక సంతోషకరమైన విషయం. ఇది కాకుండా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. దాంట్లో మొదటి బ్యాచ్ త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి. స్థానిక యువత దీనికి అట్లనే ప్రెసిడెంట్ మీడియా మిత్రులకు నా రిక్వెస్ట్, ఈ యొక్క వీటిని మంచి ప్రచారం కల్పించి స్థానిక యువతకి అతి తొందరలో ఒక 500 ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం వచ్చే ఒక 6 నెలల్లో. దానికి కొంచెం సహకరించాల్సిందిగా ప్రెస్ మిత్రులను కోరుతున్నాను. మీ ప్రచారం వల్ల ఎక్కువ మంది లాభమైంది. ఇంకొకటి ఏంటంటే ఒక సంతోషకరమైన విషయం, జిఎంఆర్ కంపెనీ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో వారు హైదరాబాద్ లో మనలాంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఎస్టాబ్లిష్ అయింది. వాళ్ళ దగ్గర ట్రైనింగ్ అనుభవమైన ఫ్యాకల్టీ కానీ అంతా ఉంది. అక్కడ ఫ్రీగా మన సింగరేణి ఆర్జీవన్ తరఫు నుంచి 150 మందికి వాళ్ళు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. దానికి 15వ తారీఖు వచ్చే ఈ నెల 15వ తారీఖు నుంచి బ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. దానికి కూడా ప్రచారం కల్పించి ఆ కోర్సులు ఏవైతే ఉన్నాయో అవి కూడా డీజీఎం పర్సనల్ గారు ఇస్తారు. వాటికి కూడా ప్రచారం కల్పించి వాళ్ళు ఇక్కడి నుంచి మనము వారి పేరెంట్స్ కూడా విజిట్ చేయొచ్చు. అమ్మాయిలు కూడా దీంట్లో పాల్గొనవచ్చు. సపరేట్ గర్ల్స్ కి హాస్టల్ వస్తుంది. ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్ పెట్టి జాబ్ గ్యారంటీ కూడా ఇస్తున్నారు వాళ్ళు ఈ 150 మంది.
అదొకటి. రెండోది ఏంటంటే ఈ మధ్య ఈ 7వ తారీఖు నుంచి వెల్డింగ్లో కోర్సు పెట్టబోతున్నాము. దీన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, రీజనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఈ శిక్షకులు వచ్చి మన పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అది 7వ తారీఖు నుంచి బ్యాచ్ మొదలవుతుంది. దానికి కూడా మేము ఆహ్వానిస్తున్నాము దరఖాస్తులు. దీనికి కూడా జాబులు క్రియేట్ చేయడానికి వివిధ సంస్థలతో చర్చలు జరుపుతున్నాం. జాబ్ గ్యారంటీ మన దగ్గర ఏ కోర్స్ చేసినా జాబ్ గ్యారంటీ ఇచ్చేటట్టుగా వివిధ సంస్థలతో చర్చలు చేయడానికి కృషి చేస్తున్నాం. అది కూడా సక్సెస్ అవుతుందని భావిస్తున్నాం. ప్రపంచమంతా పూలతో పూజిస్తే పూలనే పూజించే గొప్ప సంస్కృతి మనది. ప్రకృతిని ఆరాధించే మహోన్నత వారసత్వానికి ప్రతీక మన బతుకమ్మ పండగ. అమావాస్య మొదలు దుర్గాష్టమి వరకు జరిగే మహోన్నత వేడుక జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం వేదనగర్ నందు దయానంద విద్యామందిర్లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
శివలక్ష్మి దయానంద విద్యామందిర్లో ఈరోజు దసరా పండుగను పురస్కరించుకొని బతుకమ్మ వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో మా విద్యార్థులు 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో అలంకరించుకుని వచ్చి బతుకమ్మను పేర్చి బతుకమ్మ చుట్టూ ఆటలాడుతూ బతుకమ్మ సంబరాలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ బతుకమ్మను 10 రోజులు కూర్చి 10వ రోజు నిమజ్జనం చేసి బతుకమ్మ పండుగను జరుపుకుంటాం. అందరికీ నమస్కారం. నా పేరు శరణ్య. నేను ఈరోజు బతుకమ్మ పండుగ గురించి చెప్పబోతున్నాను. తెలంగాణ పేరు చెప్పగానే గుర్తుకొచ్చే పండుగ బతుకమ్మ పండుగ. ఇది పూల జాతర. ఇది అక్టోబర్ నెలలో ఆశ్వయుజ శుద్ధ పాండ్యమి రోజు మొదలుకొని 9 రోజుల వరకు రోజుతో కూడిన బతుకమ్మను జరుపుకుంటారు. ఇది తెలంగాణకు సంబంధించిన పండుగ. చోళ రాజు అయిన ధర్మాంగదునికి 100 మంది కుమారులు పుడతారు. వారు యుద్ధంలో చనిపోతారు. కొన్ని కాలాల తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహంతో ఒక ఆడపిల్ల పుడుతుంది. పుట్టగా పుట్టిన ఆడపిల్లకు బతుకమ్మ అని పేరు పెట్టి 100 ఏళ్ళు బతకాలని ఆశీర్వదిస్తారు. ఆ అమ్మాయి బతుకమ్మగా పూజలు అందుకున్నది. గునుగు, ఎర్రగన్నేరు, పచ్చగన్నేరు, చామంతి, తోక చామంతి, పుట్టకాలి, కట్ల చామంతి, బంతి, ముద్ద బంతి లాంటి రకరకాల పూలతో రంగురంగులుగా పేర్చి బతుకమ్మను జరుపుకుంటారు. సాయంత్రం బతుకమ్మ ఆడుకొని చెరువులో నిమజ్జనం చేస్తారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలోని గాంధీ జయంతి కార్యక్రమాన్ని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అంజిరెడ్డి, మాజీ సర్పంచ్ నేరండ్ల భూమాగౌడ్, గ్రామ పంచాయతీ సెక్రటరీ ఫాయం మరియు ఎంపీఓ గరిపల్లి ప్రభాకర్, మంచాల చందు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అందరం వస్తాం మిరుదొడ్డి మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకొని గ్రామ పెద్దల సహకారంతో మరియు వైశ్య సంఘం సహకారంతో గాంధీ జయంతి నిర్వహించడం జరిగింది. గాంధీ మహాత్ముడు అహర్నిశలు పోరాడి మన స్వతంత్రాన్ని తెచ్చిన రోజు ఈరోజు. ఆయన అహింసావాది. కాకపోతే ఈరోజు తప్పని పరిస్థితులలో గ్రామంలో అనివార్య కార్యాల వల్ల జరగడం జరుగుతుంది. గాంధీ తాతకు శాంతి జరగాలని కోరుకుంటూ మహాత్మా గాంధీకి జయంతులు నివాళులు అర్పిస్తున్నాం. జై గాంధీ తాతాకి జై. గ్రామంలో 155వ గాంధీ మహాత్మా జయంతి రోజు మిరుదొడ్డిలో జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క వైశ్య సంఘం అధ్యక్షుడు ప్రభాకర్ శెట్టి గారు, శ్రీశైలం శెట్టి గారు, చంద్రశేఖర్ అందరూ సహకారులందరూ, అదేవిధంగా పెద్దలు ఉమాగౌడ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా గాంధీ జయంతి సందర్భంగా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్తా ఉన్నాం. ఎందుకంటే స్వాతంత్రం కొరకు ఎన్నో విధాల పోరాడి శాంతియుతంగా ఎలాంటి అహింసలకు తావు లేకుండా మంచి మనస్తత్వంతో ఎవరో ఒక చెంపదెబ్బ కొట్టినవని పడ్డాడు తప్ప ఇంకొకరిని చెంపదెబ్బ కొట్టకుండా రాజ్యాధికారం తీసుకొచ్చినటువంటి మహనీయుడు గాంధీ మహాత్ముడు. మనం ఈరోజు ఆయనను స్మరించుకుంటూ మనం ఏ విధంగా అయితే ఆయన యాద్ చేసుకుంటా ఉన్నామో అదే తరహాలో మనం కూడా మన ఊర్లో మనం ఏం చేస్తూ ఉన్నాం, మనం ఎవరికి ఏం చేస్తున్నాము,
ఆయన మాటలే మాట్లాడుతుంది తప్ప ఆయన చేసినటువంటి పనులను కూడా మనం కూడా కొద్దిగా ఆచరణలో పెట్టి మనకు చేతనంత వరకు మన తోటి వాళ్లకు మన కింది స్థాయి వాళ్ళకు మనం చూసినంత వరకు మనం సాయం చేసే విధంగా గ్రామంలో అందరూ కూడా పక్క ఇంటి వాళ్ళని కూడా చూసుకుంటా అందరూ సమానంగా చేసుకొని గ్రామ అభివృద్ధికి పాటుపడి గాంధీ మహాత్ముడు ఏ విధంగా అయితే అని కోరుతూ ఈ యొక్క అవకాశం ఇవ్వడం అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ గాంధీ సందర్భంగా మన మిర్జోటి మండలంలో మరి మహాత్మా గాంధీ 155వ జన్మదిన జయంతి సందర్భంగా మరి ఈరోజు మరి మంచి సుదినము మరి ప్రపంచములనే మరి పెద్దలకు మరి ఈరోజు మరి స్మరించుకునే రోజు పెద్దలకు బియ్యం ఇచ్చుడంటే చాలా మరి మంచి రోజు కాబట్టి ఇదే రోజు మన గాంధీ జయంతి వచ్చింది కాబట్టి మన గ్రామానికే కాదు ప్రపంచానికే మంచి సుదినము. మరి గాంధీ మహాత్ముని సిద్ధాంతాల ప్రకారంగా మనము కూడా గ్రామాన్ని శుద్ధి చేసుకుంటూ మరి గ్రామ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయనను స్మరించుకుంటూ మరి ఆయన నడవడిలో మనం కూడా నడవాలని మరి ఆశిస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరి ఈరోజు మరి మొదలే మనం చెప్పినాం గాంధీ జయంతి నాడు మరి వైశ్య సంఘం అధ్యక్షులు ఏదైతే ఉన్నారో ప్రభాకర్ గారికి మరి ఎవ్వరు ఉన్నా లేకున్నా మరి గాంధీ జయంతి మీరు కంపల్సరీ మరి జరపాలన్న ఉద్దేశంతో మనము సర్పంచ్ ఉన్నప్పుడే చెప్పడం అదే ప్రకారంగా వాళ్ళు కూడా మరి అదే ప్రకారంగా మరి అందరూ ఏకమై మరి గాంధీ జయంతిని జరుపుకున్న చాలా మంచి రోజు. మరి ఇదే ప్రకారంగా ఎప్పుడు మన గ్రామము మంచి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి గాంధీ జయంతి సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయం నుంచి గాంధీ చౌక్ వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి మహాత్ముని విగ్రహానికి జెడ్పీ మాజీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరిత, మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా నాతో పాటు మున్సిపల్ చైర్మన్ గారు, టౌన్ ప్రెసిడెంట్ ఇసాక్ గారు, అలాగే కౌన్సిలర్లు, కాంగ్రెస్ పెద్దలు, సీనియర్ నాయకులు అందరూ కూడా మహాత్మా గాంధీని మరొకసారి స్మరిస్తూ నివాళులు అర్పించుకొని మాల వేసుకోవడం జరిగింది. గాంధీ మహాత్ముడు ఆ రోజైతే ఎలాగ గాంధీ కుటుంబం నుంచి వచ్చి ఈరోజు స్వతంత్రం తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషించి మనం ఈరోజు స్వతంత్రంగా బతకగలుగుతున్నామంటే ఖచ్చితంగా మహాత్మా గాంధీ ఆశీర్వాదం కావచ్చు, ఆయన చేసిన తెగింపు శాంతియుత పోరాటం కావచ్చు. అదేవిధంగా ఆయన చూపించిన మార్గదర్శకాలు, ఆయన నడిపించిన మార్గాన్ని మర్చిపోకుండా ఆయనని అనుసరిస్తూ ప్రతి విషయంలో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహాత్మా గాంధీ ఎలా అయితే ఆయన మనకు సూచించిందో అహింసని ముందుకు తీసుకెళ్తూ హింస లేకుండా ఏదైనా సాధించుకోగలమనే ఒకే ఒక నమ్మకంతోనే ఆయన మన రాజ్యాన్ని, మన దేశాన్ని మనకి కాపాడిండు. అదేవిధంగా మన గద్వాల్లో కూడా శాంతియుతంగా అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకునే విధంగా మనందరం కూడా గాంధీవాదంతో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నాతో పాటు విచ్చేసిన మా కాంగ్రెస్ నాయకులందరికీ కూడా మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. జయంతి కార్యక్రమంలో భాగంగా సఫాయి కార్మికులకు ప్రముఖుల చేతి శాలువాతో సన్మానించుకున్నారు. కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు, ఆశా వర్కర్లు, ప్రజలు పాల్గొన్నారు. పక్కకున్నారు మీరు
గాంధీ రోజు మిమ్మల్ని ఏమనడం లేదు. జీతాలు కూడా విడుదల కొద్దిగా ఇంకా జరుగుతుంది. ఫోటో కట్ట కంగ్రాట్స్ నగేష్. మంచి పేరు కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో ఈరోజు గాంధీ జయంతిలో గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ఇందులో బతుకమ్మ చెరువులో దారిలో లైటింగ్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా క్లియర్ చేయాలని, ప్రకృతి పరిశుభ్రంగా ఉండాలని తీర్మానాలు చేశారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, సుతారి రమేష్, సిద్దిపేట గ్రామ ప్రత్యేక అధికారి పవన్ తదితర నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. క్లియర్ చేస్తాము. హనుమాన్ గుడి అంతా ఉన్నటువంటి ఆ ట్యాంక్ దగ్గర ఉన్న కాలువ ప్రజలకు ఇబ్బంది అవుతున్నా దాన్ని కూడా 2-3 రోజుల్లో పైప్ ద్వారా నీళ్ళు సప్లై చేసి లేవల్ చేసేస్తాము. శాఖలో నీళ్ళ కాడ కూడా బాబాజీ కూడా ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ కరెంటు పోలు గ్రామ పంచాయతీ లేకుండా రోడ్డు మీకు వచ్చిన దానికి అతను వాళ్ళకు సమాచారం ఇస్తూ మళ్ళీ వాళ్ళ డిఈ గారికి లెటర్ రాయడం, అలా దాని మీద రిజల్యూషన్ చేయడం జరుగుతుంది. అలా చేసినాము. దాన్ని మనం మిక్స్ చేసి దాన్ని ఆ కాంప్లైంట్ అలెక్టర్ ద్వారా డిఈకి అటాచ్ చేయడం జరుగుతుంది. ఇండివిజువల్ ప్రాపర్టీలో లైన్ వేసిన ఏఈ గారికి సంబంధితంగా ఏ విధంగా చేసినా దాన్ని కంట్రోల్ తీసుకుంటాము. దాన్ని కూడా రిజల్యూషన్ చేసినాము. దండోరా విషయంలో గ్రామానికి సంబంధించిన విషయం కాబట్టి ఏ ప్రాంతానికి ఆ ఏరియాకు కాకుండా మొత్తాన్ని యూనిట్గా తీసుకుని దండోరా వేయాలని తీర్మానం చేసినాము. మీకు రామరెడ్డిపల్లితో సహా బతుకమ్మ దసరా పండగ వైభవంగా లైటింగ్ కానీ, శానిటేషన్ విషయం కానీ, వాటర్ స్వచ్ఛ వాతావరణం కానీ అన్ని కార్యక్రమాలు కూడా ఎలాంటి లోటు లేకుండా చేస్తామని రిజల్యూషన్ పాస్ చేసినాము. అలాగే రైతుల కళ్ళ దగ్గరికి వెహికల్ పోవడానికి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి వాసవి క్లబ్ ఏరియా ప్లాట్ దగ్గర 2 సీసీ పైపులు ఏఈ గారితో ఎస్టిమేట్ చేయించి అది కూడా ఒక 20 రోజుల్లో మనం దాన్ని డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి తీర్మానం చేసినాము. ఈ పెన్షన్ ఇవ్వడం అనేటువంటి ఆసరా పెన్షన్ ఇవ్వడానికి షెల్టర్ సరిగా లేనందున మరి ఎక్కడ ఫైనల్ చేస్తామని ర్యాంప్ ఎన్టీపీసీ శ్రీ వాసవి మాతా సేవా సమితి ఆధ్వర్యంలో ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో బుధవారం అమావాస్య సందర్భంగా అన్నదాన వితరణ కార్యక్రమం చేపట్టారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీపీసీ శ్రీ వాసవి మాతా సేవా సమితి ఆధ్వర్యంలో గత 12 మాసాలుగా ప్రతి నెల అమావాస్య రోజున పేదలకు అన్నప్రసాద వితరణ చేసి వస్తున్నామని తెలిపారు.
తొందరగా స్టార్ట్ చేద్దాం. అది మాకు బాగా చెప్పండి ఒకసారి. అమ్మా ఇక్కడైతే మీద పడుతుంది అంతా మీరు వాళ్ళు తినేటోళ్ళంతా మీద పడుతుంది. మీరే అర్థం చేసుకోండి. మీరు తీసుకోండి కొంచెం. ఒకటే లైన్ ఇక్కడ ఆడోళ్ళు అక్కడ ఉన్నది ఎట్లా పెట్టుబడ్డ వాళ్ళను జై వాసవి మాత. హలో, శ్రీ వాసవి మాత సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి అమావాస్యకు నిరుపేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఈరోజు చాలా శ్రేష్టమైన అమావాస్య సందర్భంగా, ఎందుకంటే పితృదేవులకు ఈరోజు అన్న తర్పణం ఏదైతే చేస్తో ఆ భాగ్యం మాకు కలిగినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ నెలతోటి ప్రథమ వార్షికోత్సవం చేసుకోవడం జరుగుతుంది. గత 12 నెలల నుండి ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఇట్లాంటి అవకాశం మాకు దొరికినందుకు ఆ వాసవి మాతకు మేము సదా సేవలో కృతజ్ఞతలను తెలుపుతున్నాం. అలాగే ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా కూడా అమావాస్య రావడం, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు మన హిందూ సనాతన ధర్మం గురించి పోరాడే అమరులైనలు, వారికి కూడా నివాళులు అర్పిస్తూ ఈరోజు అమావాస్య సందర్భంగా నిరుపేద ప్రజలకు అన్న వితరణ కార్యక్రమం శ్రీ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో జరగడం జరుగుతుంది. జై వాసవి మాత. జై వాసవి మాతకి. మంతని మండలం ఎగ్లస్పూర్ గ్రామంలో ఉంటున్న కటుకు రమ్య శ్రీధర్ దంపతులు వారి కుమారుడు మణికంఠ జన్మదిన సందర్భంగా గోదావరికని గాంధీనగర్లో కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్న మహిళా సమీరాకి 5,000 రూపాయల ఆర్థిక సాయం కటుకు నాగయ్య చారిటబుల్ ట్రస్ట్ ఫండ్ భరోసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పించారు. ఇంత మంచి సేవా కార్యక్రమం చేసిన కటుకు రమ్య శ్రీధర్ దంపతులను మరియు ఇందుకు సహకరించిన ట్రస్ట్ చైర్మన్ కటుకు ప్రవీణ్ కుమార్ అండ్ భరోసా ఫౌండేషన్ చైర్మన్ నసిమా బేగం ని బస్తీవాసులు అభినందించారు.
సాగరా ప్రాబ్లం ఉంది చికెన్ కిడ్నీ పేషెంట్ కిడ్నీ ఫెయిల్. అందరికీ నమస్కారం. ఈరోజు మన రామగుండం నియోజకవర్గంలోని చౌరస్తా దగ్గర కిడ్నీ ఫెయిల్ అయింది. కిడ్నీలు మరియు చికెన్ గున్యా వచ్చి కాలు కూడా వాపు వచ్చింది. గత కొన్ని రోజుల నుంచి బాగా ఇబ్బంది అవుతుంది, నడవలేని పరిస్థితిలో ఉంది. అయితే మా అన్న కొడుకు కడుగు శ్రీధర్ మంత్రిలో ఉంటారు. వాళ్ళ కొడుకు మణికంఠ ఇతని బర్త్డే సందర్భంగా ప్రతి సంవత్సరం ఇతని బర్త్డే సందర్భంగా ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తాడు అతను. అందులో భాగంగా నేను నాకు ఫోన్ చేయడం వల్ల బాబాయ్ సార్ మరి గోవర్ధన ఇస్తా ఇక్కడ ఏం నాకు ఇక్కడ వేరే ఇక్కడ విలేజ్లో ఉన్నా కదా మరి ఏం చేయాలంటే ఈ అక్క గురించి మన భరోసా ఫౌండేషన్ వ్యవస్థాపకులు నసీమా బేగం ఆమె చెప్పింది ఇలా ఉన్నది బాబాయ్ మరి వీళ్ళకి ఇద్దాము అంటే మా మనవాడి బర్త్డే సందర్భంగా ఈ అక్కకి 5,000 రూపాయలు మెడిసిన్స్కి ఇచ్చాడు. వాస్తవంగా 3,000 ఇద్దాం అనుకుని వచ్చింది మావాడు. ఇక్కడికి వచ్చి మా సిచ్యువేషన్ చూసి 5,000 ఇచ్చింది. అది కూడా నేను ఇప్పుడు చెప్పింది 5,000 అని మావాడు. ఈమెకు ఇంకెవరన్నా డోనర్స్ అవ్వాలని ఉంటాయి. ఇప్పుడు ఆ చివరి హక్కున్నది ఒక 30,000 జమ చేసి అక్కడి నిమ్స్ హాస్పిటల్ పంపించారట. ఒక 30,000 జమ చేసి ఇక్కడ వాడలో అందరు కలిసి పెద్ద మనుషులందరూ కలిసి సో ఈ రోజు మా కడుపు నాగయ్య చారిటబుల్ ట్రస్ట్ భరోసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా కొడుకు శ్రీధర్ మంత్రి నుంచి స్వయంగా కుటుంబంతో వచ్చి ఎక్కడికి 5,000 రూపాయలు సహాయం చేశారు మందులకు అయ్యే ఖర్చులు. ఇక ముందు ఏమన్నా అవసరం ఉంటే ఖచ్చితంగా మా కడుపు నాగయ్య చారిటబుల్ ట్రస్ట్ మరియు భరోసా ఫౌండేషన్ ఖచ్చితంగా మాకు హెల్త్కి సంబంధించిన ఇంకేమైనా ఉంటే మేము చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.